సమమైనటువంటి భావం, సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా వాటి మీద సమమైనటువంటి భావం. అలాగే మన మనస్సుని బుద్ధిని ఈ రెండింటినీ కూడా భగవంతుని ముందు అర్పించి రెండు కూడా ఆయన పాదాల దగ్గర పెట్టేయటం. అలాగే లోకంలో తాను కానీ తన వల్ల లోకం కానీ భయపడకుండా ఉండేట్టుగా చూడటం. ఏ విషయానికి తాను భయపడకూడదు, అలాగే తన వల్ల ఎవరు భయపడకూడదు, వీడిని చూస్తే ఎవరు భయపడకూడదు, అలా ఉండకూడదు. అలాగే హర్షము క్రోధము భయము లేకుండా ఉండటం. ఇవన్నీ ఎందుకు వస్తాయంటే కనుక మన మీద మనకి ఎక్కువైతే ఎప్పుడైతే ప్రేమ అనేది అధికమైపోతుందో అప్పుడే ఇవన్నీ వస్తాయి. హర్షము క్రోధం. రాత్రి కూడా పడుకోవడానికి భయం వేసిందంటే ఏంటంటే మన దేహం మీద మన మీద ఏదో విపరీతమైన ఒక మోహం. అసలు అది లేదనుకోండి, వచ్చింది అయ్యా, వస్తే వచ్చింది, తింటేనేది, పోతే ఏమైంది, ఎప్పుడైనా పోవాల్సిందిగా, పిశాచం వచ్చి తినేది అనుకోవడానికి పిశాచం గురించి భయపడ్డాడు. దీని మీద ఎక్కువ భయం ఉంటే, దీని మీద ఎక్కువ ఇది ఉంటే కనుక వాడు దాని గురించి ఇది పడుతూ ఉంటాడు. అలాగే దేని మీద కూడా అపేక్ష లేకుండా కోరిక ఉంటేనే దానివల్ల బాధ. దేన్నైతే ఎక్కువ కోరుకుంటామో అది లభించకపోతే మనం ఏడుస్తూ ఉండాలి. అలాగే మనోవ్యాకులత్వం లేకుండా ఉండటం, అంటే మనస్సు దాని గురించి దీని గురించి పరిగెత్తకుండా ఉండటం. ఇది కావాలి, అది కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఇందాక అనుకున్నట్టుగా ఈ వయసులో కూడా సినిమాలు చూడాలి, ఇప్పుడు కూడా రెస్టారెంట్కి వెళ్ళాలి. ఇవన్నీ ఒకటి వదిలేసుకుంటూ ఉండాలి. అలాగే సర్వకర్మ పరిత్యాగం, ఏది చేసినా కూడా భగవదార్పణ చెప్పి చేయటం. ఎక్కువ సంతోషానికి పొంగిపోకుండా ఉండటం, ద్వేషం లేకుండా ఉండటం, శోకము లేకుండా ఉండటం. శుభాశుభ పరిత్యాగం అంటే శుభం వచ్చినా అశుభం కలిగిన దేనివైనా కూడా సమదృష్టిలో చూసుకోవడం, దాని గురించి పరిత్యాగం చేసేయడం. దాని గురించి మనం ఎక్కువగా ఆలోచించకుండా చేసే దాని గురించి ఎటువంటి రిజల్ట్ వస్తుంది అనేది కూడా పెద్దగా దాని గురించి ఆలోచించకుండా దాన్ని త్యాగం చేయటం. అలాగే మానవులు ఎందుకు స్వభావం ఉండటం, శీతోష్ణ సుఖదుఖములు ఎందుకు సమత్వం కలిగి ఉండడం. సంఘవర్జిత్వము అంటే దేంతో కూడా అటాచ్మెంట్ అనే దాన్ని వదిలించుకోవడం. వర్జిత్వం అంటే వద్దు, సంఘము పెట్టుకోవద్దు. అలాగే నిందాస్తుతులు ఎందుకు సమత్వం, ఎవడైనా తిట్టినా లేదు పొగిడినా దాని ఎందుకు కూడా ఎక్కువగా సమమైనటువంటి భావాన్ని కలిగి ఉండటం. ఎవడైనా వాడ పొగిడాడని ఆనందపడ్డావు అంటే కనుక వాడే రేపు తిట్టచ్చు, మళ్ళీ ఏడుస్తావు. ఈ చేసేవాళ్ళు మన పని మనుషులు, బాగా పని మనుషులు చెబుతుంటారు, పక్క వాళ్ళ గురించి చెప్తుంటారు, చాలా ఆనందంగా వీళ్ళన్నీ వింటారు. ఇదే విషయాలు తీసుకుని వీళ్ళు బాగా పక్క వాళ్ళకి చెప్తారు, ఎందుకంటే వాళ్ళకి టైం పాస్. ఆ గిన్నెతో ఏం చెప్పి ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి వాళ్ళు చెప్తుంటారు. అలాగే మనం కూడా ఎవడైనా ఏదైనా ఎవరి గురించి అయినా చెడు చెప్తుంటే వీలైనంత వరకు వినకూడదు. అలా చెడు చెప్పడం అలవాటు ఉన్నవాడు ఏం చేస్తా అంటే వాడు అంతటితో ఆగడు, మన గురించి ఇంకోటి దగ్గర చెప్తాడు. వాడి పని ఇదే, వాడికి వేరే పని లేదు. ఒకటి గురించి మనకి చెడు చెప్తుంటాడు, మన చెడు ఇంకోటి చెప్తుంటాడు. క్యారియర్ అన్నమాట వాడు. అలాగే మౌనంగా ఉండటం, అలాగే దొరికిన దాంతో సంతృప్తి చెందడం, సంతృష్టిని పొందడం. అలాగే నివాసమునందు అభిమానం లేకుండా ఉండటం. నివాసం అంటే కనుక మనం ఎక్కడైతే ఉంటున్నామో ఆ స్థానం, అంటే ఇక్కడ నివాసం అంటే మన ఇల్లని కాదు, ఈ దేహం, దేహాభిమానం. ఆ దేహాభిమానం అనేటటువంటిది లేకుండా ఉంటాం. దేహాభిమానం ఎక్కువైతే కనుక ఏ పని చేయబుద్ధి కాదు, కష్టపడి గంట పూర్తి చేసుకోవాలని కూడా అది పని పెట్టుకుంటుంది. అలాగే స్థిరమైనటువంటి బుద్ధి భగవంతుని యందు. ఈ 35 గుణాలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందేసినట్టే. ఈ 35 గుణాలు పూర్తిగా పొంది ఉండాలి అంటే వాడు సన్యాసి లాంటి వాడు పెద్ద యోగ్యం కావాలి. అందుకని మన వల్ల కుదురుతుందా అని అంటే కుదరకపోవచ్చు. కొన్ని అట్లీస్ట్ ఇందులో 35లో మనం 2-3 సెలెక్ట్ చేసుకుందాం. ఈ 2-3 ఫస్ట్ అలవాటు చేసుకుందాం అని కనుక మొదలు పెడితే ఫస్ట్ 2, తర్వాత 3, తర్వాత 4, 5, 6 ఒక్కొక్కటి అసలు మొదలు ప్రారంభం చేయాలి. అందుకని 35లో మనం ఏది చేయగలమో ఆ గుణాన్ని ఆ పర్టికులర్ దాన్ని ఎంచుకుని ప్రారంభం చేద్దాం. మైత్రి, అందరితో స్నేహంగా ఉన్నాం. ఇవాళ నుంచి ఒక్కడు కూడా శత్రువు లేకుండా, ఎవడైనా తిట్టినా కూడా మనం ఏమనుకోకుండా, అసలు వాడి జోలికి వెళ్ళకుండా అందరితో మైత్రిగా ఉన్నాం అని మొదలు పెట్టామనుకోండి. ఒక మంచి అలవాటు వల్ల వాడికి రకరకాలైనటువంటి మిగిలినటువంటి కూడా ఫాలో అవుతాం. కాబట్టి ఈ 35లో ఏది చేసినా కూడా నాకు ఇష్టం. ఏతు ధర్మ్యామృతమిదం
ఏతు ధర్మ్యామృతమిదం ఏతు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే యథోక్తం పర్యుపాసతే శ్రద్ధదాన మత్పరమ శ్రద్ధదాన మత్పరమా భక్తాస్తే తీవ మే ప్రియాః. భక్తాస్తే తీవ మే ప్రియాః. ఏతు ధర్మ్యామృతమిదం ఏతు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే యథోక్తం పర్యుపాసతే శ్రద్ధాదాన మత్పరమ శ్రద్ధదాన మత్పరమా భక్తాస్తే తీవ మే ప్రియ.